అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, నీవు దీర్ఘాయుషు మంతుడు వగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. నువ్వెవరివైనా సరే ప్రతి ఒక్కరు కూడా తల్లిని తండ్రిని సన్మానించాలి. ఎవరైతే తల్లిదండ్రులు సన్మానిస్తారో వారిని దేవుడు దీర్ఘాయుష్మంతుడిగా ఆశీర్వదిస్తారు. ఎంతోమంది చిన్న వయసులో తల్లిదండ్రులు కోల్పోయిన వారు, నాకు తల్లి లేదు, తల్లి ప్రేమ లేదు, తండ్రి ప్రేమ లేదు అని ఏడుస్తున్నారండి. నీకు దేవుడిచ్చిన తల్లిదండ్రులు ఎంతవరకు జాగ్రత్త చూచుకుంటావు? వారి మాట వింటున్నావా? వారిని బాధ పెడుతున్నావా? వారిని దుఃఖపరుస్తావు? దయచేసి అలా చేయకండి. నువ్వు ఏ విధంగా అయితే చేస్తావో ముందు తరానికి నీకు అదే దేవుడు ఇస్తాడు. ఒక సంఘటన గుర్తు చేయడానికి నీకు ఇష్టపడుతున్నాను. ఒక తండ్రి చాలా ఏడుస్తున్నాడు కొడుకు విషయంలో. ఆ కొడుకు తండ్రిని చాలా తిట్టేవాడు, కొట్టేవాడు. ఆ కొడుకు కొడుతుంటే ఇళ్లలో దాక్కునేవాడండి. ఎంతో బాధ పెట్టేవారు. తల్లిదండ్రులను బాధ పెడితే అంత మంచిది కాదు. తర్వాత ఆ కుమారుడు కూడా వివాహమైంది, తనకు కూడా కుమారులు పుట్టారు. ఆ కొడుకు కూడా సేమ్ అదే విధంగా తండ్రిని బాధ పెడుతున్నాడు, దుఃఖపరుస్తున్నాడు. ఆ తండ్రిని కొడుతుంటే ఇళ్లలోకి వెళ్ళి దాక్కుంటున్నాడు. అప్పుడు ఏడుస్తున్నాడు, నా తండ్రి నేను ఇట్లనే బాధ పెట్టాను కదా, అందుకే దేవుడు నాకు ఇలా చేశాడు. నేను నా తండ్రిని బాగా చూసుకుంటే నా కొడుకు నేను బాగా చూసుకునేవాడని. దయచేసి ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావని అనుకోకు. నువ్వు తల్లిదండ్రులను ఎంత ప్రేమిస్తావో ముందు వచ్చే తరంలో నీవు కూడా అంత చక్కగా దీవింపబడతావు, ఆశీర్వదించబడతావు. ప్రైజ్